సరే, తెలివితేటలకి, అధికారానికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం రండి. ఒక రాజు, ఆయన ఆస్థాన విదూషకుడి మధ్య జరిగిన ఈ పోరులో అసలు ఎవరు గెలిచారో చూద్దాం. అవును, విన్నదే అక్షరాలా నిజం. కథలో అత్యంత విచిత్రమైన, అసలు నమ్మశక్యం కాని మలుపు ఇది. ఇంతకీ అంత శక్తివంతమైన వాళ్ళిద్దరూ ఈ పరిస్థితిలో ఎలా ఇరుకుపోయారు? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అస్సలు కథ. విదూషకుడి ప్లాన్లోకెల్లా కీలకమైన ఘట్టమనమాట. ఇక్కడే ఒక వింతైనా ఊహించని నిజం బయటపడుతుంది. అసలు ఏం జరిగిందో చూద్దామా? కథ ఎంత చిత్రంగా మారిందో చూడండి. ఒకవైపు రాజుగారు, మరోవైపు ప్రధాన పూజారి ఇద్దరూ ఒక అందమైన అమ్మాయితో రహస్యంగా కలవాలని వచ్చారు. కాని వాళ్ల గదిలోకి అడుగు పెట్టాక తెలిసింది ఒకరికొకరు ఎదురుపడ్డారని. అది ఇద్దరూ ఆడవాళ్ల వేషంలో. ఆ దృశ్యమొక్కసారి ఊహించుకోండి, ఎలా ఉండి ఉంటుందో. ఆ గదిలో అంతా నిశ్శబ్దం. ఇద్దరూ ఒకరినొకరు ఆడవాళ్లే అనుకుంటున్నారు. పూజారి అయిన తథాచార్యులు ఏదో మాట్లాడబోయారు. కాని అంతలోనే అవతలి వైపునుంచి ఒక గొంతు వినిపించింది. అది మామూలు గొంతు కాదు, ఎంతో గంభీరంగా, అధికారికంగా ఉంది. ఆ స్వరం వినగానే తథాచార్యులకు గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అది మరెవరో కాదు, స్వయానా చక్రవర్తి కృష్ణదేవరాయలు. ఒక్క క్షణంలో వాళ్ల భ్రమలన్నీ పగిలిపోయాయి. సరే, ఇప్పుడు కొంచెం కథలో వెనక్కి వెళ్దాం. ఆస్థాన విదూషకుడైన రామన్ ఇంత పెద్ద సాహసం, ఇంతటి ప్రమాదకరమైన పథకం ఎందుకు పన్నాల్సి వచ్చింది? ఇది కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను చేసిన ఒక పోరాటం. 3 ఇదేదో మామూలు సంఖ్య కాదు. రామన్ తల మీద వేలాడుతున్న కత్తుల సంఖ్య. రాజుగారి కోపానికి గురై రామన్ 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 సార్లు మరణశిక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అంటే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ శిక్షలేవీ రామన్ ఏదో ఘోరమైన తప్పు చేశాడని విధించినవి కావు. కేవలం రాజుగారికి అప్పటికప్పుడు వచ్చే ఆకస్మిక కోపం వల్ల వేసిన శిక్షలు. అంటే తన ప్రాణం ఏ క్షణంలో పోతుందో కూడా తెలియని అనిశ్చితి. అందుకే రామన్ తనను తాను కాపాడుకోవడానికి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడే రామన్ అసలు సిసలైన తెలివి బయటపడింది. తనను అంతం చేయాలనుకుంటున్న ఇద్దరు పెద్దమనుషుల బలహీనతన్నే ఆయుధాలుగా ఎలా మార్చాడో చూడండి. ఇది మామూలు మోసం కాదు, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒక అద్భుతమైన ద్వంద్వమోసం. రామన్ ప్లాన్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ భలే తెలివైనది. అతను రాజ్యంలో అత్యంత శక్తివంతమైన ఇద్దరు వ్యక్తుల్ని, వాళ్ల ఆశలనే ఎరగా వేసి ఒకే చోటికి రప్పించాడు. ఈ సింపుల్ ప్లాన్ వాళ్లని ఎలా చిక్కుల్లో పడేసిందో చూడండి. మళ్ళీ మనం వర్తమానంలోకి వద్దాం. గదిలో ఇద్దరూ నిస్సహాయంగా బందీలుగా ఉన్నారు. వాళ్లని ఆ స్థితికి తెచ్చిన రామనేమో బయట నిలబడి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ల అధికారం, అహంకారం ఏవీ పనిచేయవు. ఎందుకంటే ఆట పూర్తిగా రివర్స్ అయింది. అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తేలాల్సిన సమయం వచ్చేసింది. తలుపు తెరవమని రాజుగారు ఆజ్ఞాపిస్తున్నా ఆయన గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన మనస్సులో ఒకటే అలజడి, ఒక తుఫాను. తనను ఒక మామూలు విదూషకుడు ఇలా ఓడించాడనే కోపం, జరిగిన అవమానానికి విచారం, ఇక ఏం జరగబోతోందోనన్న భయం అన్నీ ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముట్టాయి. ఇక రామన్ తన చివరి అస్త్రాన్ని బయటకు తీశాడు. ఒక్క దెబ్బతో ఆటని ముగించేశాడు. నా కోరికను కాదన్నారా? మీ ఇద్దరి గురించిన ఈ కథ మొత్తం రాజ్యమంతా పాకిపోతుంది. ఇది మామూలు బెదిరింపు కాదు, ఇది ఒక చెక్మేట్. ఇప్పుడు రాజు, పూజారి ఇద్దరి పరువు రామన్ చేతుల్లో ఉంది. ఓడిపోయిన రాజుగారి ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. తన అహంకారాన్ని కాపాడుకోవడమా, లేక తన అధికారాన్ని, పరువును కాపాడుకోవడమా? ఈ చివరి ఘట్టంలో రామన్ తన పందెంలో ఎలా గెలిచాడో చూద్దాం. అసలు రామన్ పందెం అంటే ఇదే. సింపుల్గా చెప్పాలంటే రామన్ పందెం కాసింది తన ప్రాణం మీద కాదు, రాజుగారి పరువు మీద. తన ప్రాణానికి భద్రత ఇస్తే రాజుగారి రహస్యాన్ని కాపాడతానని ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇది తెలివితో అధికారాన్ని కట్టిపడేయడంలాంటిది. రామన్ మాటలకి, అతని ధైర్యానికి రాజుగారిలో ఏదో మార్పొచ్చింది. ఆయనకు జ్ఞానోదయమైనట్టు అయింది. రామన్ ఇంతటి సాహసానికి దిగడానికి కారణం తన అదుపులేని కోపమేనని ఆయనకు అర్థమయింది. అది ఆయనలో ఒక ఆత్మపరిశీలనను మొదలుపెట్టింది. ఇదే రాజుగారిచ్చిన మాట. ఈ ఒక్క వాగ్దానంతో రామన్ సాధించాడు.
అంతిమ విజయం. అతను తన తెలివితో ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, రాజుగారి ప్రవర్తనలో కూడా ఒక మార్పును తీసుకురాగలిగాడు. కాబట్టి ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? అధికారం, తెలివి ఎదురుపడినప్పుడు నిజమైన విజయం ఎవరి సొంతం? కొన్నిసార్లు బలం కన్నా బుద్ధి చాలా శక్తివంతమైనదని ఈ కథే నిదర్శనం కదా. దీని గురించి కాస్త ఆలోచించండి.